రేయ్ అంకుల్ వాళ్ళు వచ్చారు, నమస్తే పెట్టు. నీకు దండం స్వామి. మా అబ్బాయి అండి అస్సలు మొబైల్ వాడు, ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళడు, 24 గంటలు చదువుతానే ఉంటాడు. అయితే ఒకసారి డాక్టర్ చూపించిపోయారు అంకుల్. రేయ్ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలియదు ఎలాగి. నాన్న ఒక 100 రూపాయలు ఉంటే ఇవ్వా. ఎందుకు బాబు ఇంత వయసు వచ్చినా ఇంకా మీ నాన్ననే డబ్బులు అడుగుతున్నావు? మిమ్మల్ని అడిగితే మీరు ఇస్తారు అంకుల్. అందుకని నేను నాన్నని అడిగేది. ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా? అయ్యో బాబాయ్, ఎందుకురా డబ్బుల కోసం అంకుల్ దగ్గర అన్ని మాటలు పడతావు? అయితే నువ్వు డబ్బులు ఇవ్వమా, నీ దగ్గర మాటలు పడతా. నేను చెప్పేది నీ ఓన్ గా 30K to 40K మంత్కి ఎర్న్ చేసుకోవచ్చు కదా. అయినా ఈ రోజుల్లో జాబులకి అంత ఎందుకు వస్తాయిరా? thumbnail అండ్ వీడియో ఎడిటింగ్ అనేది ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉన్న వర్క్. దాంతో నువ్వు ఈజీగా 30K to 40K ఎర్న్ చేసుకోవచ్చు. కానీ నాకు ఎడిటింగ్ రాదు కదరా. అయితే నువ్వు కూడా న్యూ బెట్ మీడియాలో జాయిన్ అయ్యి thumbnail అండ్ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు. వీళ్ళు ఆల్రెడీ 2000కి పైగా పీపుల్ కి ట్రైనింగ్ ఇచ్చారు విత్ 100% జాబ్ ప్లేస్మెంట్స్. అంతేకాదు వాళ్ళు 3500కి పైగా యూట్యూబ్ ఛానల్స్ తో వర్క్ చేస్తున్నారు. ఇది ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఎంప్లాయ్ అయినా, యూట్యూబర్ అయినా ఈజీగా నేర్చుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సూపర్ మామ. అయితే నేను ఎలా జాయిన్ అవ్వాలి చెప్పరా? స్క్రీన్ మీద కనిపించే ఈ నంబర్ కాల్ చేసి ఫ్రీగా రిజిస్టర్ అవ్వు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి అండ్ వాళ్ళకి కూడా ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ని కల్పించండి. రే సురేష్, ఇవాళ ఎన్ఆర్ఐ ఆసిఫ్ అంకుల్ వాళ్ళ ఇంట్లో పెద్ద పార్టీ ఉంది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అందరూ వస్తున్నారు. అక్కడ మాత్రం నా పరువు తీ మాకు. కానీ నాన్న మీకు తెలుసు కదా నాకు ఇంగ్లీష్ రాదని. అక్కడికి వచ్చి నేనేం మాట్లాడను? రే, నేను లక్షలు పెట్టి చదివించింది ఎందుకైనా? అక్కడ ఏమన్నా అడిగితే కాన్ఫిడెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడు చాలు, మిగతాది నేను చూసుకుంటా. Hello Ramesh, long time no see. Who is this young man? Your son? అవును ఆసిఫ్ గారు, వీడు నా కొడుకు సురేష్. పెద్ద ట్యాప్ కాలేజీలో చదువుకున్నాడు. నాన్న సురేష్, ఆసిఫ్ అంకుల్ తో మాట్లాడు. అక్కడ మాత్రం నా పరువు తీ మాకు. హలో అంకుల్, గుడ్ మార్నింగ్ ఇన్ ద ఈవినింగ్. Excuse me, morning in the evening? ఎస్ అంకుల్, మై ఫాదర్ ఈస్ స్టాండింగ్, యువర్ జ్యూస్ ఈస్ డ్రింకింగ్, ఐ యామ్ హైలీ స్పీకింగ్. What on earth are you talking? Ramesh, is your son all right? అంతా రైట్ అంట. చూసావా నా కొడుకు ఇంగ్లీష్ లో అదర కొడుతున్నాడు. బాబాయ్ అది అసలు ఇంగ్లీషే కాదు, వాడు నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు. Suresh, what are your future career aspirations? జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టు ద ప్రిన్సిపల్ సార్, ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఇంకా ఆపమని చెప్పు రమేష్. మీ ఇద్దరికి ఆటలుగా ఉందా? నీ కొడుకు అసలు బేసిక్ ఇంగ్లీష్ రావడం లేదు. మీ ఇద్దరు కలిసి నా మూడ్ స్పాయిల్ చేశారు. అమ్మో, నా పరువు మొత్తం తీసేసావు, నా డబ్బు మొత్తం సర్వనాశనం చేసేసావు. కానీ నాన్న, కాలేజ్ లో జస్ట్ మార్క్స్ పర్సెంటేజ్ మీదే ఫోకస్ చేస్తారు. ఇంగ్లీష్ మాట్లాడడం ఎవ్వరూ నేర్పించలేదు. బాబాయ్ సురేష్ ని తిట్టి ప్రయోజనం ఏం లేదు. అందరు ఇంగ్లీష్ ని బోరింగ్ వేలోనే నేర్చుకుంటారు. నేను కూడా అలాగే చేసేవాడిని. కానీ అప్పటి నుంచే డ్యూలింగ్ యాప్ వాడటం మొదలు పెట్టా. డ్యూలింగో యాపా? అవును, డ్యూలింగో అనేది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఒక ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. దీంతో మీరు ఎలాంటి కోచింగ్ సెంటర్ కి వెళ్లకుండా డైరెక్ట్ తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోగలరు. అయితే మళ్ళీ నేను బుక్స్ ఓపెన్ చేసి చదవాలా? అస్సలు కాదు, ఇందులో మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది గేమ్ ఆడినంత ఈజీగా ఉండిద్ది. రోజుకి జస్ట్ 10 నిమిషాలు చిన్న ఎక్సర్సైజ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా నువ్వు నేర్చుకోవడం ఆపేస్తే యాప్ నుంచి నీకు క్యూట్ రిమైండర్స్ కూడా వస్తా ఉంటాయి. మరి ఇందులో ఇంగ్లీష్ ఒకటే నేర్చుకోవడానికి ఉంటుందా? కాదు బాబాయ్, ఇందులో ఇంగ్లీష్ తో పాటు స్పానిష్, కొరియన్, జపనీస్ లాంటి 40+ లాంగ్వేజెస్ ఫ్రీగా నేర్చుకోవచ్చు. సూపర్ రా. అయితే ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నెడ్ కామెంట్స్ లో డ్యూలింగో యాప్ లింక్ ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకో. 2 weeks later. గుడ్ ఈవినింగ్ ఆసిఫ్ అంకుల్, ఇట్స్ గ్రేట్ టు సీ యూ అగైన్. ఐ అపాలజైజ్ ఫర్ ద లాస్ట్ టైం, ఐ వాజ్ జస్ట్ ఎ బిట్ నర్వస్. Wow Suresh, what a transformation and impressive English. Ramesh, your son is brilliantly personified. మరి వాడి నాన్న ఎవరనుకున్నారు ఆసిఫ్ గారు? అరే నువ్వు ఇలాగే ఇంగ్లీష్ లో అదర కొడతా ఉండు, ఈ పార్టీలో ఉన్న ఫుడ్ మొత్తం ఫ్రీగా తినేద్దాం. సో గైస్, మీరు కూడా నాలాగా అవమానాలు పడకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే డ్యూలింగ్ యాప్ లింక్ నా బయోలో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అరే మావా, ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన గొడవకి వీళ్ళు ఇప్పటివరకు మాట్లాడుకోవట్లేదురా. నువ్వే వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపరా. వదిలేరా, వాళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళు ఎవరి మాట వినకపోవచ్చు, కానీ వాళ్ళకి నీ మాట అంటే గౌరవం. అందుకే నువ్వే వాళ్ళని కలపాలి. రే, ఇంకెన్ని రోజులు రా ఇలా మాట్లాడుకోకుండా ఉంటారు? మీ మధ్య జరిగిన గొడవని మర్చిపోయి మీరు గడిపిన తీపి క్షణాలని గుర్తించుకోండిరా, అప్పుడే హ్యాపీగా ఉంటారు. చిన్నప్పుడు నా దగ్గర పెన్సిల్ లేకపోతే వీడే మామ ఇచ్చింది. అలాంటివే. ఒకసారి యాక్సిడెంట్ అయితే వీడియో మామ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఇంకా గుర్తించుకోండి. నా పెన్సిల్ నా దగ్గర లేపేసి మళ్ళీ నాకే ఇచ్చాడు. నాకు అసలు యాక్సిడెంట్ చేసిందే వీడు మామ. ఏం కూర్చావరా నా కొడుకా? చూసుకోకుండా కాళ్ళు తగిలింటాయిరా, అంతేకాని నీ మాట అంటే వాళ్ళ గౌరవమేరా. వెళ్ళి వాళ్ళని ఆపరా. రే మామ, నా మీద గౌరవం ఉంటే ఆగండి రా. అరే మావా, నీ మీద గౌరవంతో కొట్టుంటారు కానీ వేరే ఉద్దేశమే ఉండదురా.
దయచేసి వాళ్ళని కాపాడరా. రే అలా కొట్టుకునే బదులు ఒకేసారి పొడుచుకొని చచ్చిపోండిరా. రే దుర్మార్గుల, ఎంత పని చేసావురా? చెప్పాను కదా నీ మాట అంటే వాళ్ళకి గౌరవం అని. ఏమే టవల్ తీసుకెళ్ళడం మర్చిపోయా, కొంచెం ఇవ్వు. ఈ కోడల పిల్ల ఎక్కడికి వెళ్ళింది? ఎంతసేపు అడగాలి, త్వరగా ఇవ్వు. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. వాత పెడతాను పిర్ర మీద, గుత్తి కోస్తాను కత్తి మీద. వాళ్ళంతా సబ్బండిచ్చేశాడు పనికి మళ్ళా వెదవా. అబ్బా టవల్ మర్చిపోయా, ఇప్పుడు ఎలా? ఏమోయ్ టవల్ మర్చిపోయా గానీ కొంచెం ఇవ్వు. నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని, నా ముందుకొచ్చి నిలబడే ధైర్యం లేక వెనకాల దాక్కున్నావని. నీకు నిజంగా తమ్ముంటే ఒక అమ్మకి అప్పకి పుట్టుంటే రా చూసుకుందాం. అరే మావా, నేను ఆకలితో ఉన్న పేదవాళ్ళ కోసం ఒక యాప్ కనిపెట్టాను రా. నువ్వు సూపర్ రా. ఇంతకీ ఏ యాప్ రా? ఫ్రీ ఫుడ్ యాప్ రా. ఈ యాప్ తో తినడానికి కూడా తిండి లేని పేదలు ఫ్రీగా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. నువ్వు నిజంగానే సూపర్ రా. కానీ ఒక చిన్న సమస్య ఉందిరా. ఏ సమస్యరా? ఈ యాప్ ఆండ్రాయిడ్ యూజర్స్ కి సపోర్ట్ చేయదురా, ఓన్లీ ఐఫోన్ యూజర్స్ కి మాత్రమే. అది కూడా 17 Pro Max ఫోన్ కి. ఏంట్రా, తింటా గతి లేనోడు తినాలంటే ఐఫోన్ 17 Pro Max కొనుక్కోవాలా? ఎస్. అరే మావా, ఈ యాప్ బయటికి వెళ్ళక ముందు వీడిని చంపేద్దాం రా. ఏంట్రా మావా నాకు పెట్టకుండా తినేస్తున్నావు? ఇదేనా రా మన ఫ్రెండ్షిప్? కొంచెం అన్నా నాకు సరిపోవా? అంతే లేరా, ఇన్ని రోజులు నాకు కూడా నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారనుకున్నా, కానీ ఎవరూ లేరని ఇవాళ్ళే తెలిసింది. మీలో ఎవరినైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి రా. అరే మావా, పాపం రా, ఆడు మన ఫ్రెండే కదరా, ఆడికి కొంచెం పెట్టరా. సరేరా. అరే మామ ఇదిగోరా తినరా. హాయ్, లవ్ యూ బేబీ. ఎక్స్క్యూజ్ మీ. నా కొడక ఎవరా నువ్వు ఫోన్ మాట్లాడుకుంటూ బైక్ నడుపుతున్నావు? సారీ బ్రో. ఏంట్రా సారీ? బంగారం లాంటి బండిని గుద్దేసి. సారీ బ్రో. ముందు నువ్వు బండి దిగరా. నిజంగా సారీ బ్రో. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు బ్రో, హాస్పిటల్లో చూపించుకోవడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఎంత కావాలి? 5,000 ఉంటే సరిపోతాయి బ్రో. ఇదిగో ఈ 5,000 తీసుకొని వెంటనే మీ అమ్మని హాస్పిటల్లో చూపించు. నా నంబర్ కూడా తీసుకో, నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా నీకు నేనుంటా. చాలా థ్యాంక్స్ బ్రో, నేను ఎవరో తెలియకపోయినా నాకు హెల్ప్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు హ్యాపీయేగా? చాలా హ్యాపీగా ఉన్నాను బ్రో. నా కొడక నా బండినే గుద్దేస్తావురా? తీరా డబ్బులు. వీళ్ళు అసలు ప్రశాంతంగా పడుకొని ఎవరు? అమ్మా ఏంటి పొద్దు పొద్దు నీ గోళ? నేను పడుకోవాలా వద్దా? గోలంటే వింట్రా, మరి నీకు మీ నాన్నకి టిఫిన్ ఎలా చేయాలి? అయితే పడుకున్న మన లేపేస్తావా? కొంచెం బుద్ధి ఉందా? రేయ్, మీ అమ్మతో ఇలాగైనా మాట్లాడేది? నువ్వు నోరు మీ నాన్న గ్యాదలకు అంత గట్టిగా అరుస్తావేంటి? మెల్లగా మొహం పడుకోవడం చేత కదా? నువ్వు వేటినైతే గోలా అని చిరాకు పడుతున్నావు, కొన్నాళ్ళకవే లేక చాలా బాధపడతావురా. అసలు నేనెందుకు బాధపడతా? అయినా మనిషికి కావాల్సింది ప్రశాంతత మాత్రమే. కాదురా, కొన్నిసార్లు ప్రశాంతత కన్నా బాధాకరమైనది వేరొకటి ఉండదు. అవునులే, అన్ని మీకే తెలుసు. మరి రోజంతా ఇంట్లో ఖాళీగానే ఉంటారుగా. వారం అంతా కష్టపడితే నాకు ఈ ఒక్కరోజు సెలవు దొరికేది. ఈ రోజు కూడా మనశ్శాంతిగా ఉండేవరా? ఇంకో మీతో ఉండడం నా వల్ల కాదు. సారీ మా.
బ్రో మీరు ఆసిఫ్ కదా? అవును బ్రో. ఏంటి బ్రో ఈ మధ్య వీడియోస్ ఎక్కువ రావట్లేదు? ఈ మధ్య ఎడిటింగ్ వర్క్ ఎక్కువైపోయి బాగా నడుము నొప్పి వచ్చేస్తుంది బ్రో. వీడియోస్ చేయమంటే నడుము నొప్పి అంటావు, వెళ్ళి వీడియోస్ చేయి. సో గైస్, మీ అందరికి తెలిసి నేను ఈ మధ్య డైలీ వ్లాగ్ స్టార్ట్ చేశానని. రోజు ఎడిటింగ్ వర్క్ ఎక్కువ చేయడం వల్ల నడుము నొప్పి మెడ నొప్పి స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ వెతుక్కుంటే చాలా హాస్పిటల్ తిరిగా. ఎక్కడికి వెళ్ళినా సర్జరీ అంటున్నారు, లేకపోతే ఇంజెక్షన్స్ అంటున్నారు. అప్పుడు నాకు గుంటూరులో ఉన్న వి హిల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ గుర్తొచ్చింది. ఇక్కడ ఎటువంటి ఆపరేషన్స్ ఇంజెక్షన్స్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తారు. పోయినసారి మా ఫ్రెండ్ కి ఇక్కడే ట్రీట్మెంట్ చేయించా, మంచి రిజల్ట్ ఉంది. కాబట్టి నేను కూడా వచ్చేసా. మీలో కూడా ఎవరికైనా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వీడియోని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ అయిన వి హిల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ లో ఎటువంటి ఆపరేషన్స్, ఇంజెక్షన్స్, పెయిన్ కిల్లర్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. నాన్ సర్జికల్ స్పైన్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ వెంకటేష్ బాబు గారు పేషెంట్ సమస్యల్ని పరిశీలించి వాళ్ళ ప్రాబ్లమ్ కి తగిన సొల్యూషన్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ అడ్వాన్స్డ్ నాన్ సర్జికల్ రోబోటిక్ స్పైన్ అండ్ డిస్క్ కరెక్షన్ ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ క్లాస్ 4 లేజర్ ట్రీట్మెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్ తో పాటు 15కు పైగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. పేషెంట్ కండిషన్ ని బట్టి కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు. అంతేకాదండి, ఇక్కడ ప్రతి సోమవారం ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. అడ్రస్ వచ్చేసి వి హిల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్, గుంటూరు వారి తోట మెయిన్ రోడ్, కొత్తపేట ఐసిఐసిఐ బ్యాంక్ పైనే ఉంటుందండి. ఏకే బిర్యానీ పాయింట్ దగ్గరలో గుంటూరు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాల్ చేయండి. అరే మామ, మనం ఎప్పుడు బ్రెయిన్ ని షార్ప్ గా చేసుకోవాలరా. రారా చెస్ ఆడదాం. రారా క్రికెట్ ఆడదాం. వద్దు మామ, చెస్ ఆడదాం రా. వద్దు మామ, క్యారమ్స్ ఆడదాం రా. క్రికెట్ కాదు, క్యారమ్స్ కాదు, చెస్ ఆడదాం. క్రికెట్ కాదు, క్యారమ్స్ కాదు, గోళీలు ఆడదాం. నిజం చెప్పరా, నీకు చెస్ ఆడడం రాదు కాదు? అందుకనే నా ఇంత నుంచి అంత భయపడుతున్నావు. నన్ను చూసి నవ్వమాకరా. నేను నేర్చుకుందామని చాలా ట్రై చేశా, కానీ ఎవరు నాకు సరిగ్గా నేర్పించలేదు. అయితే నువ్వు డ్యూలింగో యాప్ లో నేర్చుకోవచ్చు కదరా. డ్యూలింగోనా? డ్యూలింగో అనేది ఒక ఫన్ గేమిఫైడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. ఇందులో కొత్తగా చెస్ కోర్స్ లాంచ్ చేశారు. ఇందులో చెస్ నేర్చుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే స్క్వేర్ వన్ నుండి మనం ఇంటరాక్టివ్ పజిల్స్ తో నేర్చుకుంటాం. ఇది మనల్ని 1500 ఎలో రేటింగ్ వరకు తీసుకువెళ్ళడానికి డిజైన్ చేయబడింది. ఇంతకు ఎందుకురా ఇదంతా స్పెషల్? ఎందుకంటే ఇది బైట్ సైజుల్లో ఉంటుంది. సరదాగా గేమ్స్ ఆడుతున్నట్టే నేర్చేసుకోవచ్చు. ఏ లెవెల్ ప్లేయర్ కన్నా సరే చెస్ నేర్చుకోవడానికి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. సూపర్ మావా, అయితే ఇప్పుడు డ్యూలింగో యాప్ డౌన్లోడ్ చేసుకుని చెస్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తా. సో గైస్, మీరు కూడా చెస్ నేర్చుకొని మీ బ్రెయిన్ ని షార్ప్ చేసుకోవాలనుకుంటే డ్యూలింగో యాప్ లింక్ నా బయోలో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మనం కలిసి ఉండడం కుదరదు. నీ దారి నీది, నా దారి నాది. ఏమైందండి అలా మాట్లాడుతున్నారు? అది ఎవరిది? దానికోసం నన్ను వదిలేస్తున్నావు? అబ్బా, నేను చెప్పేది స్వాతి గురించే. అమ్మో అమ్మో, దాని పేరు స్వాతియా? దాంతో క్లోజ్ గా మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అబ్బా, ఆఫర్ ఉందే. ఎంత ఆఫర్ చేసిందిరా నన్ను అబ్బా, వదిలేయడానికి? ఆగు, నేను చెప్పేది స్వాతి షాపింగ్ మాల్ ఆఫర్ గురించే. ఏం ఆఫర్స్ అండి? ఈ దసరాకి మన స్వాతి షాపింగ్ మాల్ లో లేడీస్ ఫ్రీ బస్ టికెట్ చూపిస్తే, అలాగే జెంట్స్ పెట్రోల్ బిల్ చూపిస్తే చాలా ఆఫర్స్ ఇస్తున్నారు. అందుకే మన దారులు వేరని చెప్పా. ఇంకెందుకండి లేట్? నేను బస్ లో, మీరు బైక్ మీద. స్వాతి షాపింగ్ మాల్ కి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, మన స్వాతి షాపింగ్ మాల్ లో దసరా 6 ఆఫర్ అయితే పెట్టారండి. మీరు జస్ట్ ఫ్రీ బస్ టికెట్ ఇంకా పెట్రోల్ బిల్ చూపిస్తే చాలు 29 రూపీస్ కి శారీ ఇస్తున్నారు. అలాగే 39 రూపీస్ కి పిల్లో, 49 రూపీస్ కి నైటీ, లేడీస్ కుర్తీ అయితే జస్ట్ 69 రూపీస్ మాత్రమే. కిడ్స్ వేర్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ టీ షర్ట్స్ ని 59 రూపీస్ కే ఇస్తున్నారు. ఇంకా బ్రాండ్ లుక్ షర్ట్స్ అయితే 89 రూపీస్ కే పొందగలరు. అంతేకాదండి, ఇక్కడ పెళ్లి మొదలైన శుభకార్యాల కోసం చాలా రకాల పట్టు చీరలు అయితే ఉన్నాయండి. అలాగే డ్రెస్ మెటీరియల్స్ తో పాటు ఎన్నో కలర్ఫుల్ ఘాగ్రాస్ కూడా ఉన్నాయి. ఇంకెందుకండి లేటు, వెంటనే స్వాతి షాపింగ్ మాల్ కి విచ్చేసి స్వాతి దసరా 6 ఆఫర్ అయితే పొందండి. అడ్రస్ వచ్చేసి ఎంజీ రోడ్, విజయవాడ, ఫార్చ్యూన్ మురళీ పార్క్ కి ఆపోజిట్ లోనే ఉంటుందండి మన స్వాతి షాపింగ్ మాల్. యు స్మెల్ నైస్. ఓ థ్యాంక్స్ అండి. ఇంతకీ ఏ పర్ఫ్యూమ్ వాడుతున్నారు? 1 సెకండ్. కలర్ వండలు.